నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్. చూస్తున్నారు కదండీ, సమ్మర్‌లో నేను నాటుకున్న సీడ్స్ అయితే మీకైతే చూపిస్తున్నానండి. ఏమేమి సీడ్స్ తెచ్చుకున్నాను, కూరగాయల విత్తనాలు కానీ, పాతి జాతులు కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ, ఇలాగా రకరకాల సీడ్స్ అన్నీ అయితే నేను ఈ ఏప్రిల్ మాసంలో అయితే నాటుకున్నాను. అవన్నీ చక్కగా జర్మినేట్ అవ్వాలంటే విత్తన శుద్ధి అనేది మనం చేసుకోవాలండి. నాటుకునే ముందర నేనైతే విత్తనాలన్నిటినీ కౌ యూరిన్లో అయితే కొంచెం సేపు అయితే నేను నాటుకున్నానండి. ఇలా నాటుకోవడం వల్ల ఏంటంటారా, విత్తనానికి అనేదండి బాగా జర్మినేట్ అయ్యి విత్తన శుద్ధి అనేది జరిగి ఇమ్యూనిటీ అనేది మన సీడ్కి అనేది వస్తుందండి. అలాగొచ్చినప్పుడు కనుక మనం నాటుకుంటే విత్తనాలు బాగా బలంగా వస్తాయి. అంతేకాకుండా మనం బెడ్ని కూడా బాగా రెడీ చేసుకోవాలండి. విత్తనాలు నాటుకునేటప్పుడు కవు మాన్యూర్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, ఎండాకులు కానీ, ఇలాగా అన్ని రకరకాలుగా అయితే వేసుకొని అయితే నేనైతే బెడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలాగ హెల్దీ సాయిల్లో హెల్దీగా సీడ్స్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మొక్కల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటే కనుక మొక్కలు వ్యాధి తట్టుకుంటాయండి. ఎందుకంటే సమ్మర్లో బాగా బలహీనంగా డీలా పడిపోకుండా ఉండాలంటే మన మొక్కలకి ఇమ్యూనిటీ అంటే బలం అనేది మనం ఇస్తూ ఉండాలండి. ఆ బలం అనేది కూడా ఇలాగే బెడ్ ద్వారా అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్ని సమపాళలు అయితే కలుపుకున్నానండి. పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, ఎండాకులు కానీ, కిచెన్ కంపోస్ట్ ఇలాగ కలుపుకున్న తర్వాత అండి, చూస్తున్నారు కదా, ఒక 15 డేస్కి అయితే ఎంత హెల్దీగా అయిన ఆకుకూరలు అయితే వచ్చినాయో మీరు కూడా ఇంత హెల్దీ అయిన ఆకుకూరలు అయితే మీరు కూడా తీసుకోవచ్చండి. ఎందుకని అంటారా, ఈ సమ్మర్లో మొక్కలు అనేది డీహైడ్రేషన్ గురవుతాయి కాబట్టి ఆ డీహైడ్రేషన్ గురి కాకోకుండా మన మొక్కలకి హెల్దీగా అండి ఎటువంటి ఆకుముడత కానీ, ఆకు తెగులు కానీ, పచ్చదోమ కానీ, ఎఫిడ్స్ కానీ, రసం పీల్చే పురుగులు కానీ, ఇటువంటి ఏమైనా సరే ఎప్పుడైనా సరే వస్తాయి అన్నమాట. అవి రాకుండా ఉండాలంటే మనం మొక్కలకి మంచి హెల్దీ అయిన పోషకాలు కానీ, లిక్విడ్స్ కానీ, బలం కానీ మనం ఇస్తూ ఉంటే ఇలాగ మంచి మొక్కల్ని మనం ఇంత సమ్మర్లో కూడా మనమైతే గ్రో చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, అన్ని తీగ జాతులు కానీ, ఆకుకూరలు కానీ, పాదులు కానీ అన్నీ వస్తున్నాయండి. మనం వాటికి సమపాళ్ళల్లో అన్నీ అయితే కలుపుకొని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎంత హెల్తీగా గ్రో అవుతున్నాయో అండి ఇంత సమ్మర్లో కూడా. అయితే మనం మంచి మే నెలలో కూడా మంచి హార్వెస్ట్లు అయితే మన గార్డెన్ నుంచి అయితే తీసుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా సమ్మర్లో రావు అని అనుకోకుండా మీరు కూడా మీ దగ్గర ఉన్న సీడ్స్ని ఏదైనా విత్తన శుద్ధి చేసి కనుక వేస్తే కనుక చాలా మంచి హెల్దీగా వస్తాయండి. విత్తనాలు నాటుకునే ముందు వేరు వ్యవస్థను బలంగా కూడా చేస్తాయండి విత్తన శుద్ధి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.